వైష్ణవులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జూమ్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ దండోత్ప్రణం ప్రభు. చాలా రోజుల తర్వాత హరే కృష్ణ. హరే కృష్ణ శ్రీదేమాది. అవును, చాలా రోజుల తర్వాత మళ్ళా సత్సంగం, మీలాంటి శుద్ధ భక్తుల యొక్క సత్సంగం నాకు ఎంతో సౌభాగ్యం అని నేను అనుకోవాలి. చాలా రోజుల తర్వాత మాట్లాడుతుంది. మహారాజ్ సత్సంగం అంతా బాగానే జరిగిందా మాతాజీ? మహారాజ్ యొక్క ఆ వైబ్రేషన్ మాకు కూడా కొద్దిగా పాస్ చేయండి. కొద్దిగా మీకు జలుబు కూడా చేసినట్టు ఉంది కొద్దిగా. మేము గురుమహారాజు, మీ గురుమహారాజు దగ్గరికి మేము వెతికి వెళ్ళలేకపోయాం ప్రభు, కానీ మా గురుమహారాజు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయి ఆయనతో సత్సంగం తీసుకున్నారు రాధాగోపి గోవింద మహారాజు. ఈసారి ఇంకెప్పుడైనా మళ్ళీ ట్రై చేయండి. ఆశ్రమం వెళ్ళిపోయారు మా గురుమహారాజు, తర్వాత ఆయన వెళ్ళారులే. హరే కృష్ణ. మోహన్ రావు ప్రభు చాలా రోజులు వచ్చారు. చాలా దండవత్ ప్రణామాలు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది ప్రభుజీ. ఇప్పుడు మీరు మా కోసం ప్రార్థన చెయ్యాలి. మీరు వయసులో పెద్దవాళ్ళు, అతి భక్తులు. మీరే, మీ ఆశీర్వాదం మాకు కావాలి ప్రభుజీ. మందేముంది మా ప్రభు, మందేమీ లేదు. సత్సంగం చేసి వచ్చారు ప్రభు, మీకు చెప్పాలి ప్రభు. హరే కృష్ణ. ఆశీర్వాదం ఇస్తేనే నేను ఇక్కడ ఏదైనా కూడా చేయగలను, చెప్పగలను. మీరందరూ సో అందుకనే మీరే నాకు ఆశీర్వాదం ఇవ్వండి. వాత్సల్య భావంతో, ఏదో ఒక భావంతో మీరందరూ కూడా మాకు ఆశీర్వాదం. సో మనం అందరం కూడా బిల్వమంగళ్ ఠాకూర్ యొక్క గోవింద దామోదర స్తోత్రం గత కొన్ని రోజుల నుంచి మనం అందరం కూడా శ్రవణం చేస్తున్నాము. చాలా దివ్యమైన స్తోత్రం. మనకి ఎలాగ కార్తీక మాసం జరుగుతుంది, అందుకని కార్తీక మాసంలో విశేషంగా ఎక్కువ బిల్వమంగళ్ ఠాకూర్ యొక్క స్తోత్రము, శ్రీ దామోదర స్తోత్రం అందరూ కూడా పఠనం పాఠాన్ని ఎక్కువగా చేస్తారు. అందుకని మనకి కూడా సౌభాగ్యం కలిగింది ఈ గోవింద దామోదర స్తోత్రం పఠనం పాఠాన్ని శ్రవణం చేయడానికి. సో మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్తోత్రం శ్రవణం చేస్తున్నారు. అండ్ ఈ రోజు కూడా అలాగే మనం ఈ గోవింద దామోదర స్తోత్రం మీద ఒక శ్లోకం మీద మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈరోజు మన శ్లోక నెంబరు 17. మీరందరూ కూడా గోవింద దామోదర స్తోత్రం ఓపెన్ చేసుకోండి. PDF నిన్న ప్రభు గారు పంపించారు. ఇంకా భాగవత కథామృత గ్రూప్ లో ప్రభు గారు పెట్టారు. 17వ నెంబర్ శ్లోకము. ప్రభు ఎన్నో పుస్తకం ప్రభు? భాగవత కథామృత గ్రూప్ లోని PDF పంపించారు. ఉందా మాతాజీ మీకు? భాగవతం అంతా ఉంది ప్రభు, మరి ఏదో భాగవత కథామృత గ్రూప్ లో లేదు ప్రభు. ప్రభు PDF లో పంపించింది, బాగా కనపడుతుంది. మాతాజీకి లేదు అనుకుంటా. సరే, ఓకే. నన్ను గ్రూప్ లో యాడ్ చేయలేదు ప్రభు, మీరు గ్రూప్ లో యాడ్ చేయండి ప్రభు. యాడ్ చేయలేదా? ఓకే, యాడ్ చేస్తానండి. ఎవరి దగ్గర అయితే లేదో వినండి, ఎవరి దగ్గర అయితే ఉందో నాతో పాటు మీరు అందరూ కూడా శ్రవణం చేయడానికి అనుకోండి. 17వ నెంబర్ శ్లోకం పాడతారా? ఎవరైనా ఈ శ్లోకం పాడతారా? పదిహేడో నెంబర్ శ్లోకం ఎవరు పాడతారు? ప్రభు పాడతాను ప్రభు, కానీ కనిపించట్లే. ఒక్క నిమిషం. 17వ నెంబర్ శ్లోకమా? 17 మాత్రం పాడతా. ఒక్క నిమిషం, కనిపించట్లా. భాగవత కథామృతంలోనే ఇచ్చారా? భాగవత కథామృతం గ్రూప్ లో పెట్టారు. నిన్న సురేష్ ప్రభు పెట్టినట్టు ఉన్నారు. ప్రభు నాకు కొంచెం తప్పులు పోతాయి, ట్రై చేసేదే. పర్లేదు, పాడండి.
జగోదత్తో నవనీత పీడో గృహే యశోద విచితస్య యాంతి ఉవాచ సత్యా వదహే మురారే గోవింద దామోదర మాధవేతే గోవింద దామోదర మాధవేతే. శ్రీదేవి మాతాజీ మీరు పాడతారా? అని దానికోసం చూస్తున్నాం ప్రభు ఇక్కడ. ఓకే, నేను పాడతాను. వచ్చింది ప్రభు, వచ్చింది. వచ్చిందా? ఓకే. ఒక్క నిమిషం. 17వ శ్లోకం ఉన్నారు కదా ప్రభు. 17. ప్రభు మీరు కూడా పాడాలి తర్వాత, మీ స్టైల్ వేరు, అది బాగుంటది. ఓకే ఓకే ప్రభు 12 శ్లోకాలు ఏమున్నాయి? 12 ఉందా? 17 వరకు లేదా? పాడారా ఇప్పుడు మాతాజీ? అయితే నేను సరిగ్గా చూడలేదా? మాధవి మాతాజీ పాడారు ఇప్పుడు పీడిఎఫ్ లో. ప్రభుజీ పైకను మాతాజీ పైకను వస్తుంది. 3/10, 12, 4/12 అట్లా ఉంటాను. మాతాజీ కొంచెం పైకను వస్తుంది 14ది. 17 అన్నారు కదా. పైకి నొక్కండి. మొత్తం ఉన్నాయి 72 పైకను. 7/12. ఓకే, సారీ పేజీలే. మందారమూలే కాదు, ఏది ప్రభు అది? 17. జగ్దోదత్తో నవనీత పిండో గృహే యశోదా విచికిత్సయంతి ఉవాచ సత్యం వదహే మురారే గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. 17 శ్లోకంలో శ్రీ బిల్వమంగళ ఠాకూర్ ఈ విధంగా చెప్తున్నారు అన్నమాట. జగదత్తో నవనీత పిండో గృహే యశోదా విచికిత్సయంతి ఉవాచ సత్యం వదహే మురారే గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి. చాలా అద్భుతంగా ఈ శ్లోకాన్ని బిల్వమంగళ ఠాకూర్ చెప్తున్నారు అనమాట. చాలా మన ప్రాక్టికల్ జీవితంలో భక్తిని మనం నేర్చుకోవాల్సింది. చాలా చాలా మీరు కేవలం ఆస్వాదించండి. ఈ శ్లోకము చాలా అద్భుతంగా ఉంటుంది. ఏం చెప్తున్నారు? జగతో తర్వాత దత్తో. జగతో అంటే తినడము, దత్త అంటే తినిపించడము, అంటే వేరే వారికి తినిపించడము. ఈ రెండు మన కృష్ణుడు రెండు చేశాడనమాట. మన కృష్ణుడు, మన శ్యామ సుందరుడు కృష్ణుడు, చిన్ని కృష్ణుడు తిన్నాడు, తినిపించాడు. ఇక కృష్ణుడిని వదిలేసి మనం ఏం చేస్తున్నాము? ఈ భౌతిక సంసారంలో కేవలం తింటున్నాం అన్నమాట. అంటే భోగిస్తున్నాము. మనం ఎవరికి కూడా తినిపించడం లేదు. రైట్? అవునా కాదా చెప్పండి? అవును ప్రభు, ఎవ్వరికి ఏమి ఇవ్వం. జీవితంలో ఎవరైతే జగదో తింటారో తర్వాత తినిపిస్తారో, కేవలం మానవులకే కాదు, డివోటీకే కాదు, మానవులకే కాదు, అన్య పశు జాతికి కూడా తినిపిస్తారో వాళ్ళకి జీవితంలో ఎప్పుడు కూడా అన్నానికి కొరత ఉండదు. దీనికి ప్రమాణం ఇచ్చాడు భగవంతుడు కృష్ణుడు. చిన్నప్పుడు ఆయన తిన్నాడు, తర్వాత కోతులకు తినిపించాడు, గోపబాలులకి, తర్వాత వాళ్ళ స్నేహితులకి, వీళ్ళందరికి కూడా తినిపించాడు. అందుకే పెద్ద అయిన తర్వాత ఆయన ద్వారకా నగరం వెళ్ళిపోయిన తర్వాత 16,108 భార్యలతోని పుష్టిగా మస్తుగా ఎన్నో తిన్నాడనమాట. 16,000 మంది భార్యలు, 108 మంది భార్యలు మీరు ఎప్పుడైనా ఇమేజిన్ చేసుకోవచ్చు, కల్పించి ఊహించుకోవచ్చు. అందరూ ఒక దేశానికి చెందిన వారు కదా. ఒకరు హైదరాబాద్ చెందో,
ఒకరు ఆంధ్రప్రదేశ్ చెందో ఉండొచ్చు, ఒకరు గుజరాతీ అవ్వచ్చు, ఒకరు మహారాష్ట్ర అవ్వచ్చు, ఆ, ఒకరేమో తమిళనాడు అవ్వచ్చు, ఒకరేమో కర్ణాటక అవ్వచ్చు. సో మరి కృష్ణుడు ఈ భారతదేశంలో ఎన్ని స్టేట్లు ఉన్నావో అన్ని యొక్క ఆ ఫలాలు, భోగాలు, ఆ యొక్క టేస్ట్ ఆస్వాదించాడు భార్యల ద్వారా. ఒకరోజు ఒక భార్య ఆంధ్ర స్టైల్తో చేస్తే, ఇంకొక భార్య రెండో రోజు తెలంగాణ స్టైలు, మూడో రోజు తమిళనాడు స్టైలు, నాలుగో రోజు ఇంకొక స్టైలు, ఐదో రోజు ఇంకొక స్టైల్. ఇదన్నమాట మన ప్రాక్టికల్ గా మనం ఇవన్నీ తీసుకోవాలి. భక్తి చేస్తున్నాము, ఇవన్నీ భక్తే. కానీ భక్తి అనేది మన నిజ జీవితంలో ఎలా అప్లై చేయాలి, ఎలా తీసుకోవాలి, ఈ శ్లోకంలో బిల్వమంగళ ఠాకూర్ చెప్పగా దీనికి ఆచార్యులు ఎంతో చింతన మంతన చేసి దానికి మనకి కామెంటరీ రూపంగా అందించారనమాట. అందుకని ఇక్కడ చెప్తున్నారు, జగదత్తో జగదత్తో జగదీదేదాతో నవనీత పిండో గృహే యశోద విచికిస్తాయంతి. జగతో తినడము, తత్తో వేరే వాళ్ళకి తినిపించారు. ఇది మనం నేర్చుకోవాలి. ముందు కేవలం మనమే తినకూడదు, అన్య జీవులు కూడా ఒక గృహస్థుల మీద ఆధారపడి ఉన్నవి. భగవంతుడు, సన్యాసులు, తర్వాత అన్య జీవులు, కుక్కలు, కోతులు, ఇవన్నీ కూడా వాళ్ళ సమాజం దగ్గరికి వెళ్ళి మనము భోజనం పెట్టాలి. ఇదంతా భాగవతం 7వ స్కందం 14వ అధ్యాయం గృహస్థ జీవితంలో చక్కగా వివరించారు నారద మహర్షి. మిగిలిపోయింది పడేయడం కుక్క కాదు, మిగిలిపోయింది కోతులకి వేయడం, ఇది సంస్కారం కాదు. వాటి కోసం కూడా మనం వండాలి. ఇవి కూడా మన మీద ఆధారపడి ఉన్నవి అని భావించి దానికి కొద్దిగా ఎక్స్ట్రా కొద్ది బియ్యము వేయడము, ఒక చపాతి చేయడము, కొద్ది కూర తీయడము, ఇదన్నమాట. కృష్ణుడు అలాగే, కృష్ణుడు వెన్న తినిపించాడు కోతులకి, గోపబాలకి. ఆయనకి ఎక్కువయ్యి మిగిలిన బ్యాలెన్స్ తినిపించలే, ముందు వాటికి తినిపించాడు, తర్వాత భగవంతుడు గ్రహించాడు అనమాట. ఇది మనం ప్రాక్టికల్ గా నేర్చుకోవాలి. జగతో దత్తో, కృష్ణుడు స్వయంగా తినేవాడు, తర్వాత వేరే జీవులకి, అన్య జీవులకి, పశువులకి, స్నేహితులకి తినిపించేవాడు. ఏం తినిపించేవాడు ఆయన? నవనీతో పిండో. నవనీతం అంటే వెన్న. వెన్న. వెన్న ప్రభు. వెన్న తినిపించేవాడు అన్న. కృష్ణుడు వెన్న తినేవాడు. నిన్న ఇక్కడ మనం చెప్పుకున్నాం వెన్న కృష్ణుడికి ఎందుకు ఇష్టము, రైట్? వెన్న ఎందుకు ఇష్టము? ఈరోజు దీని మీదే మనము మాట్లాడుకున్నాం. కృష్ణుడికి వెన్న ఎందుకు ఇష్టం? వెన్న తొందరగా వెన్న స్మూత్ గా ఉంటుంది. తర్వాత వచ్చేమో అది తొందరగా కరిగిపోతుంది. అంటే కరుణకి ప్రతిరూపం వెన్న అంటారు. అందుకే ఆయనకి అది ఇష్టం. మనసులు వెన్నగా ఉంటే, అంత వెన్నలాగా ఉండాలి, కఠినంగా ఉండకూడదు. మనసు వెన్న అంటారు కదా. ఆ వెన్న అనేది ఏంటంటే మృదువుగా ఉంటుంది, తొందరగా ఇతరుల పట్ల తొందరగా కరుణ కరిగిపోతుంది. అదే ఒకటి విన్నప్పుడు. కృష్ణ, మీరు చెప్పింది కరెక్టే, కానీ దీంట్లో కనెక్ట్ అవ్వదు. ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, బిల్వమంగళ ఠాకూర్ ఏం చెప్తున్నారంటే, వెన్న కృష్ణుడికి ఎందుకు ఇష్టము? వెన్న అనేది సారం అన్నమాట. వెన్న అనేది ఎసెన్స్, సారము. ఈ వెన్న ఎక్కడి నుండి వస్తుంది? పాలు నుండి పెరుగు చిలికితే వెన్న. ఆవు యొక్క సారము పాలు యొక్క సారము వెన్న. అందుకనే కృష్ణుడు సారగ్రహిస్తుడు, సారాన్ని మాత్రమే గ్రహిస్తాడు. చూడండి చమత్కారం, కొద్దిగా ఫిలాసఫీ సిద్ధాంతాలు నేను ఇప్పుడు ఈ సారం కోసమే మీకు ఈ రోజు క్లాస్ మీకు చెప్పబోతున్నాను. అందరు కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఇది అన్ని బయట సంబంధించింది కాదు, భాగవతంలోనే మనం తీసుకుందాం. బయటికి వెళ్ళవసరంలే. బయట నాకు తెలియదు కూడా, గీతా భాగవతికి మించింది నాకు తెలియదు. సారం, కృష్ణుడు సారగ్రహిస్తుడు అన్నమాట. ఎవరిలో అయితే సారం ఉంటుందో వాళ్ళనే కృష్ణుడు గ్రహిస్తాడు. మనలో సారం లేదు, అందుకనే మనల్ని గ్రహించట్లేదు.
మనం ఎన్ని మాలలు తిప్పినా, ఎన్ని శ్రవణాలు చేసినా, ఎన్ని ప్రచారాలు చేసినా సారం లేదు. అందుకనే భగవంతుడు గ్రహించట్లేదు అనమాట. సో ఈ సారం మీద మనం చెప్తున్నాం. గుర్తుంచుకోండి, ఆవు యొక్క సారము పాలు, పాలు యొక్క సారము వెన్న. అందుకనే నవనీత పిండో వెన్న. ఓకే, ఇక సారం కోసం మాట్లాడుకుందాము. 84 లక్షల జీవజాతిలో సారభూతమైన జీవజాతి ఏది? ఆవు. ఆవే ప్రభు. కాదు. 84 లక్షల అంటే జీవరాశుల్లో మనిషి. మానవ మనిషి. జాతి శ్రేష్టము. మనిషి, అవును. రైట్. 84 లక్షల్లో మానవ జాతి శ్రేష్టం. దీనికి ప్రమాణం అడిగామనుకోండి, మహాభారతం భీష్మ పర్వంలోనే వ్యాసముని చెప్తున్నారు. తర్వాత ఇదే విషయం భీష్మాచార్యులు ధర్మరాజు చెప్తున్నారు. ఆహార నిద్ర వసవి నారాయణ ధర్మ విశేషం అధికో విశేషం. దీని ప్రమాణం 84 లక్షల్లో జీవజాతుల్లో మానవ జన్మ శ్రేష్టమైనది. మరి మానవ జన్మ యొక్క సారం ఏంటి? అధాతో బ్రహ్మ జిజ్ఞాస. అధాతో బ్రహ్మ భగవంతుని జిజ్ఞాస. చేసుకోవడం. అది కాదు మాట. అది కొద్దిగా ఆలోచించండి. మానవ జన్మ అదే యొక్క భగవంతునికి మనకి ఉండే సంబంధం తెలుసుకొని ఆయన చేరుకోవడమే కదా ప్రభు. భగవంతుడికి మనం సంబంధం అది కూడా కాదు. ఆయన గురించి జ్ఞానాన్ని పొందడమా, తెలుసుకోవాలి. అది కూడా కాదు. మీకు ప్రమాణం చూపిస్తాను చూడండి. ఆయన పట్ల ప్రేమ పెంచుకోవటం ప్రభుజీ. నో, అది కూడా కాదు. అవన్నీ ఇంకా లాస్ట్ సిద్ధాంతాలు, మీకు ఎక్కడికో వెళ్ళిపోయారు. దీనికి ముందు కూడా ఉన్నవి చూడండి. 84 లక్షల జీవరాశుల్లోని మానవ జన్మ సారము, మానవ జాతి యొక్క సారము ధర్మము. మానవుడి యొక్క ధర్మాన్ని ఆచరించాలి. మానవ జన్మ యొక్క సారము ధర్మమే. మరి దీనికి ప్రమాణము శ్రీమద్ భాగవతము 1-9. వెంటనే మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి ఓపెన్ చేయండి. 1-9. సూత గోస్వామి ఏం చెప్తున్నారు ఇక్కడ? ధర్మస్య అపవర్గస్య. మానవ జీవితం యొక్క సారము ధర్మము. ధర్మం అన్నమాట. మానవ జీవితం యొక్క సారము ధర్మం అన్నమాట. ఒకవేళ మానవ జీవితంలో ధర్మం అనేది తీసామనుకోండి, పశువుతో సమానం అయిపోతుంది. అన్య జీవితులు అన్ని ఆచరించగలవు. భోజనం తింటది, మైథునం చేస్తుంది, నిద్రపోతుంది, భయం అన్ని ఉంటాయి. కానీ దాంట్లో ధర్మం ఉండదు. మనలో మాత్రమే ధర్మం ఉంటది. అందుకనే 84 లక్షల జీవజాతుల్లో మానవ జన్మ సారము, మానవ జన్మ సారము ధర్మము. మరి ధర్మం యొక్క సారం ఏంటి? ధనం సంపాదించడమా? కాదు, భాగవతం ప్రభు. సరే, నేనే చెప్తాను మీకు అన్నిటికీ. ధర్మం యొక్క సారం మాతో చెప్పండి. అదే మనం ఈ జన్మ తీసుకున్నందుకు దాని యొక్క గోల్ ఏంటి, ఆ లక్ష్యాన్ని తెలుసుకోవటం, అది ధర్మం యొక్క సారం. అది కూడా తర్వాత స్టెప్ లోకి వస్తుంది. మీరు చెప్పింది కరెక్టే, అది తర్వాత స్టెప్ లోకి వస్తుంది. ఇక్కడ సూత గోస్వామి సౌనకాది ఋషులుగా చెప్తున్నారు, ధర్మం యొక్క సారము అర్థ సంపాదించడం కాదు, ధర్మస్య అపవర్గస్య, అపవర్గ ప్రాప్తి కోసం. అదే వైకుంఠధామం అంటే ఉన్నత లోకాలు, ఏదైనా పైకి వెళ్ళడానికి, ఊర్ధ్వగతి అవడానికి స్వర్గలోకం కానీ బ్రహ్మలోకం కానీ, దాని పైన టాప్ లోకం వైకుంఠధామం వెళ్ళాను. కానీ ధర్మం ఏదైతే చేస్తామో అపవర్గం కోసమే ఇది. అంతేగాని నా అర్థాయ ఉపకల్పతే, ధర్మం యొక్క ఆధారము అర్థ కోసం కాదు. ఈ లోకంలో 99% అర్థం కోసం అనుకుంటారు. జీవితం దొరికింది ఎందుకు? ధర్మం చెయ్యాలి, మనిషి ధర్మం చెయ్యాలి. దేనికి? ధనం సంపాదించడానికి. ఇది రాంగ్ ఫిలాసఫీ, సిద్ధాంతం. ఇవన్నీ తెలుసుకోవాలి మనము. సారము దేనికోసం చెప్తున్నాం? నవనీత పిండో. ఇవన్నీ లేకపోతే కృష్ణుడు అందుకనే స్వీకరించట్లేదు మనల్ని.
తప్పు ఎక్కడ ఉందో వెతుక్కోవాలి. దీనికి ఏంటిది తప్పు ఎక్కడి నుండి వస్తుంది, అది మెయిన్ మనం తెలుసుకోవాలి. మనలో ఫాల్ట్ ఎక్కడి నుండి ఇది అంతా బయలుదేరుతుంది, అది ఆ మూలానికి వెళ్ళి ఆ మూలం అనేది తీసి దానికి వైద్యం చేసి చికిత్స చేస్తే అప్పుడు మనకి ఇవన్నీ కరెక్ట్ గా భగవత్ ప్రేమ, కృష్ణుడు వెన్నని ఎలాగైతే స్వీకరిస్తున్నాడు మనల్ని స్వీకరిస్తాడు. మీరు అదే చెప్తున్నారు అనమాట. దీని ప్రపంచంలో 99% అర్థం అనుకుంటారు, కానీ అది కాదు. ధర్మస్య అపవర్గస్య. మరి చాలా మంది కూడా ధర్మం చేస్తారు, కానీ ఇక్కడ దాని యొక్క రిజల్ట్ దొరకదు. సూతి గోస్వామి డైరెక్ట్ గా చెప్తున్నాడు. ఇంకొకసారి చెప్పండి అన్ని ప్రభు, ఒక్కసారి చెప్పండి ప్రభు. ధర్మం మనం చేస్తున్నాము, ధర్మము అర్థ సంపాదించడానికి కాదు, దాని యొక్క రిజల్ట్ అపవర్గ ప్రాప్తి కోసం. అంటే ఉన్నత లోకాలు, స్వర్గం కానీ లేదంటే దానిపైన సత్యలోకం కానీ, దానిపైన ఉన్నత లోకాలు వైకుంఠాలు కానీ, ఏదైనా అపవర్గం అంటే టాప్ పై లోకాలు చూపిస్తున్నారు అనమాట. ఊర్ధ్వ అర్థ సంపాదించడానికి కాదు. మరి ధర్మం చేస్తున్నాము, ఈ అపవర్గ సుఖం ఎక్కడదా, ఇక్కడ పొందము. దాని యొక్క రిజల్ట్ పైన పొందుతాము. అన్నీ ఇక్కడే రావు మనకి సుఖశాంతులు. మనం ఏదైతే ధర్మం చేస్తున్నాం అనుకోండి, దాని యొక్క రిజల్ట్ ఇక్కడ అనుభవించడానికి కాదు, పై లోకాలకు అనిపించడానికి. పైన మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో సుఖశాంతులతో ఉన్నారో, బ్రహ్మలోకంలో కానీ అమరావతిలో కానీ సుఖశాంతులు అనిపిస్తున్నారంటే ఇక్కడ ధర్మం చేశారు. దాని యొక్క రిజల్ట్ ఫలితము అపవర్గంలో అనిపిస్తుంది. అంతేగాని దానికి వెంటనే ఇక్కడ అనిపించరు ఎవరు, ఏ జీవి కూడా ఎవ్వరు కూడా అనుభవించరు. దాని యొక్క ప్రతిఫలము పైలోకల అపవర్గం ఏలెత్తి చూపిస్తున్నారు సూతి గోస్వామి సౌనకాది ఋషులకి. పైన అనుభవిస్తారు దాని యొక్క ఫలము, ధర్మం యొక్క ఫలము పైన అనుభవిస్తారు. అంతేగాని ధర్మము అర్థ కోసం కాదు, సంపాదన కోసం కాదు. నా అర్థాయో, ధర్మం యొక్క లాభం అపవర్గం కోసం, వైకుంఠం అన్నమాట. మరి అర్థ ధనం యొక్క సారం ఏంటి? స్టెప్ బై స్టెప్ అన్ని కూడా గుర్తుంచుకోండి, లేదంటే నోట్ చేసుకోండి. దానం మాతాజీ దానం కదా కాదు మాతాజీ. ధర్మం యొక్క సారము కోరిక తీర్చుకోవడానికి కాదు. ధనం సంపాదిస్తున్నాం మనం అందరం, మీరు కానీ నేను కానీ ఎవరైనా అందరూ కూడా పురుషార్థం చేయాల్సిందే. మరి పురుషార్థం కోరికలు ఇంద్రియ తృప్తి కోసం కాదు, ఇక్కడ అదే చెప్తున్నారు. అందుకని భాగవతం ప్రమాణం, మీకు భాగవతం ఓపెన్ చేసుకోండి, ప్రథమ స్కందము 2వ అధ్యాయము 9వ శ్లోకం. నా అర్థ నార్ధస్య ధర్మ కాంతస్య కామో లాభాయ ఈ స్మృతి. ధనం యొక్క సారము కామం కాదు, కోరిక తీర్చుకోవడం కాదు. ధనం యొక్క సారము ధర్మాన్ని నిలబెట్టడము. మీ దగ్గర ధనం ఉందా, మీ దగ్గర అర్థం ఉందా, మీ ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగించుకోవడం కాదు. దీనితోని, ఈ ధనంతోని, ఈ అర్థంతోని ధర్మాన్ని నిలబెట్టాలి. ఎక్కడైనా మీకు ధర్మం దొరుకుతుందా, ఈ ధనము అక్కడ ఖర్చు పెట్టి వెంటనే తీసుకొచ్చండి. దీనికన్నా శ్రేష్టమైన, దీనికైనా ఉన్నతమైన సేవ ఏమీ ఉండదు. అందుకనే కదా ధనాన్ని ఇచ్చి ధర్మాన్ని తెచ్చుకున్నారు. శివి చక్రవర్తి, హరిశ్చంద్రు, వీళ్ళందరూ ఎవరు? ధనాన్ని పోగొట్టుకున్నారు. దేనికోసము? ధర్మాన్ని నిలబెట్టారు. ఇది నార్ధస్య ధర్మ కాంతస్య కామో లాభాయ హి స్మృతి. కామం ఇంద్రియ తృప్తి కోసం కాదు. మీ దగ్గర ₹1,00,00,000 ధనం ఉందా, పర్వాలేదు, మీరు ఏదో ఒక జన్మలో పుణ్యం చేశారు, ₹1,00,00,000 వచ్చింది, పర్వాలేదు. ఈ ధనము భాగవత సేవలో ఖర్చు పెట్టుకోవాలి. ఈ ధనము భాగవత భక్తులకి ఖర్చు పెట్టాలి. నార్ధస్య ధర్మ కాంతస్య, మీ ఇంద్రియ తృప్తి కోసం ఖర్చు పెట్టుకోకండి, ఇది పాపం అయిపోతుంది. ఎంత ప్రాక్టికల్ సిద్ధాంతం! ఎవరు ఇంత చింతన చేస్తున్నారు ఈ శ్లోకాల మీద? సార్ నేను మూల పట్టుకొని ఉండండి. దేని మీద చెప్పుకుంటున్నాం మనము? నవనీత పిండు వెన్న మీద చెప్పుకుంటున్నాం.
సారం. ఉం? ధనం యొక్క సారము ధర్మాన్ని నిలబెట్టాలన్నమాట. ధర్మం తేవాలేదు, ధర్మాన్ని తేవాలి ధర్మంతోనే. ఈరోజు మేము భాగవత సప్తాలకి ఎక్కడెక్కడికి అయితే వెళ్తున్నామో వాళ్ళందరూ ధనం ఖర్చు పెడుతున్నారు, ఉన్నా లేకపోయినా. దేనికి? ఈ భాగవతం ద్వారా ధర్మాన్ని తీసుకొని వస్తున్నారు, కృష్ణ చైతన్యం అనే ధర్మాన్ని తీసుకొని వస్తున్నారు. ఇది ఈ ధనము భగవత్ సేవల, భగవత్ చైతన్యం, కృష్ణ చైతన్యంలో ఖర్చు పెట్టాలన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నారు అన్నమాట. కామన యొక్క సారం ఏంటి మరి? కామం, కోరిక యొక్క సారం ఏంటి? ఇక్కడ సూతి గోస్వామి చెప్తున్నారు. కామన యొక్క సారం ఏంటి? ఇచ్ఛ. ఇచ్ఛ కోరిక. కోరిక ఉంది, ఓకే రైట్. కోరికలు ఎవ్వరు తీయలేరు. తీయగలరా మీరు? మాతాజీ, మీరు శ్రీదేవి మాతాజీ తీయగలరా? ఎవ్వరు తీయలేరు. ఇది పాసిబుల్, ఇది అవ్వదు. ఎవరైతే అన్నారు కోరికలను జయించండి, కోరికలను, ముందు నువ్వు జయించు, ముందు నువ్వు జయించు కోరికలను. కోరిక అనేది జీవుడితో వస్తుంది, కోరికల నుండి ముక్తి అవ్వలేరు. కోరిక సముద్రంలో అలలు ఆగవు, జీవితంలో కోరికలు ఆగవు, కోరిక వస్తా ఉన్నాయి. కామం యొక్క సారం ఏంటి? ఇచ్చా. జీవితం గడిస్తే చాలు, రైట్, అలాగే ఉండాలి. నా జీవితం గడిస్తే చాలు, ఈ కోరిక ఇంత మాత్రమే ఉండాలి. వివాహం చేసుకున్నాము, కామన ఉత్పన్నమైంది, కోరిక వచ్చింది, వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకొని ఏం చేయాలి? సంతాన ఉత్పత్తి చేయాలి భగవంతుడి కోసం. అంతేగాని ఇంద్రియ తృప్తి కోసం వివాహం చేసుకొని ఈ విధంగా కామన సృష్టిస్తే అది చాలా పెద్ద పాపము, అపరాధం, నేరం అవుతుంది. అదే భగవంతుడి కోసం నేను వివాహం చేసుకున్నాను, భగవంతుడి కోసం, సేవ కోసమే. ఇంకొక ఆత్మల్ని, ఇద్దరు తప్పిపోయిన ఆత్మల్ని నేను జీవం, శరీరం ఇస్తాను, భగవంతుడి సేవలో పెడతాను. ఇది కామం ఉండదు, ఇది ఎప్పుడు కామం ఉండదు అనమాట. కామం యొక్క సారం జీవితం గడిస్తే చాలు. జీవితం ఈరోజు అయిపోయిందా, ఓకే, రేపు చూసుకోవచ్చు. కామన అనేది జీవనం నడవడానికి కానీ కోరికలు తీర్చుకోవడానికి కాదు. కామస్య నేంద్రియ ప్రీతి లాభో జీవిత యావత. ఎంత చాలా ప్రాముఖ్యమైన శ్లోకాలు ఇవి భాగవతం. ఈ నవనీత పిండ సారము ఈ భాగవతంలో సుఖదేవ్ గోస్వామి చెప్పేశారు. కొన్ని శాస్త్రాలు కొన్ని దానికి ఉదాహరణ తీసుకొని మనం చెప్పాలి. ఇప్పుడు బిల్వమంగళ ఠాకూర్ జగదత్త దత్ నవనీత పిండ గృహే యశోద ఇది చెప్పారు. ఈ బిల్వమంగళకి అంత సమయం లేదనుకోవచ్చు, చెప్పలేదు, షార్ట్ కట్లు చెప్తారు. కానీ దీనికి సూత గోస్వామి వివరంగా చెప్పేశారనమాట. అలాగే ఒకదాని చెప్తే ఇంకోటి తీసుకోవాలి. అది రామాయణం అవ్వచ్చు, మహాభారతం అవ్వచ్చు, గీత భాగవతమైన అవ్వచ్చు. ఇక్కడ చెప్తున్నారు కామస్య నేంద్రి ప్రీతి లాభో జీవిత యావత. జీవితం గడిస్తే చాలు. నీ కోరిక ఉందా, ఆ కోరిక జీవితం గడిస్తే చాలు, అదే జీవితం అవ్వకూడదు. మరి జీవితం యొక్క సారం ఏంటి? ఇప్పుడు నాడు ఏదో చెప్పారు కదా మీరందరూ, జీవితం యొక్క సారం ఏంటి? ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పారు ఇందాక? భగవద్ధామం చేరుకోవడం. కాదు, ఇంకా ఇది లాస్ట్, ఇది కూడా. జీవితం యొక్క సారం ఏంటి? ధర్మంగా జీవితం యొక్క నేనెవరు, భగవంతుడు ఎవరు? భగవంతుడు. ఇది సెకండ్. జీవితం యొక్క సారము తత్వ జిజ్ఞాస. అదే బ్రహ్మ జిజ్ఞాస. తత్వ జిజ్ఞాస. జీవస్య తత్వ జిజ్ఞాస నార్దో యచ్చేహ కర్మభి. జీవితం యొక్క సారం ఏంటి? తత్వ జిజ్ఞాస, తత్వాన్ని దర్శనం చేయండి. జీవితం యొక్క సారము అర్ధ సంపాదించడం కాదు. జీవితం యొక్క సారము అర్ధ సంపాదించడం కాదు, తత్వ జిజ్ఞాస. ఇదే విషయము భగవద్గీతలో చెప్పాడు, భాగవతంలో అంతగా లేదు. భాగవతంలో ఉంది, లేదని శబ్దమే లేదు. భగవద్గీతలో ఏం చెప్తున్నారు? విద్యా అది తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన.
చూసారు అక్కడ ఉంది తత్వదర్శన, జీవస్య తత్వ జిజ్ఞాస. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఈ తత్వ జిజ్ఞాస ఎవరైనా వరిష్ఠ భక్తులు, గురుజనులు లేకపోతే, అందుబాటులో లేకపోతే వరిష్ఠ భక్తులు, సీనియర్ భక్తుల ద్వారా కూర్చొని తత్వ జిజ్ఞాస అడగాలి. వాళ్ళ దగ్గర వినయంగా కూర్చొని వాళ్ళకి వినయంతో ప్రశ్నించాలి, ప్రశ్నల ద్వారా సేవ చేయాలి. తర్వాత వాళ్ళు ఏదైతే చెప్తారో అది ఆచరించాలి. ఇదే జీవితం యొక్క సారము. ఇద్దరు వ్యక్తులు కలుస్తున్నారు అక్కడ. సరే, మనం ఇక్కడ జూమ్ ద్వారా మీట్ అవుతున్నాము. ఇదేమవుతుంది? దీన్ని ఏమంటారు? దీన్ని సత్సంగం అంటారు అనమాట. ఇది సత్సంగం ద్వారానే పాసిబుల్ అవుతుంది, ఫోన్ ద్వారా అవదు. ఫోన్ చేసాం అనుకోండి, ఆ మాతాజీ నాకు డౌట్ ఉంది, ఇది ఫోన్ ద్వారా సత్సంగం జరగదు, జిజ్ఞాస క్లియర్ అవునను. ఇది సత్సంగంలో కూర్చోవలసిందే ఎవరైనా సరే. ఇంట్లో కూర్చొని ఫోన్ చేసి అది వేరే. సత్సంగంలో కూర్చుంటాము, అర్థమవుని ప్రశ్నలు ఫోన్లో చెప్పుకుంటే అది వేరే విషయం. ఏకంగా కొంతమంది సాంగత్యంలో రాకుండా ఫోన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే అది ఎన్నటికీ కాదు. సూతి స్వామి చెప్తున్నారు, అది ఎన్నటికీ కాదు. రావాల్సిందే, సత్సంగంలోకి వచ్చి కూర్చోవలసిందే. జీవితం యొక్క సారం అదే సత్సంగము. జీవస్య తత్వ జిజ్ఞాస నార్దాయ నార్దో యచ్చేహ కర్మభి. మరి సత్సంగం యొక్క సారం ఏంటి? చూడండి ఎన్ని సారాలు ఉన్నావు. ఎప్పుడైనా ఆలోచించారు ఇవన్నీ? ప్రభు ఇది జీవితం యొక్క సారము తత్వ జిజ్ఞాస అన్నారు. తర్వాత ప్రభు జీవితం యొక్క సారం తత్వ జిజ్ఞాస, సత్సంగము. మరి సత్సంగం యొక్క సారం ఏంటి? సత్సంగం యొక్క సారం ఏంటి? అది కదా ప్రభు మచ్చిత్త మద్గత పురాణం, ఆయన గురించి బోధించుకోవడం, బోధించే పరిస్థితి. అది కాదు. సత్సంగం యొక్క సారము ఇప్పుడు మీరందరూ సత్సంగం అంటే సాధు సాంగత్యం అంటే సత్సంగమే అంటారు, దాన్నే సత్సంగం అంటారు. మరి సత్సంగంలో కూర్చొని ఇప్పుడు ఓకే మనం అందరం సత్సంగం చేస్తున్నాం, మరి దీని యొక్క సారం ఏంటి చెప్పండి? బోధించే పరస్పరం సంబంధాలు పెంచుకోవటం ప్రభు, అది సేవ కాదు. చేసి కాదు, మీకు ప్రాక్టికల్ గా భాగవతం తెలుసుకోవడం అంటే ధర్మం అనేది భాగవతంలో ఉంటుంది కదా ప్రభు, తెలుసుకోవడం. అది కూడా కాదు. మీరు స్కూల్ కాలేజీకి వెళ్ళారా? వెళ్ళారు కదా అందరూ, రైట్? అందరూ వెళ్ళారు, స్కూల్ కాలేజీకి వెళ్ళారు. దేనికి వెళ్తున్నారు? అటెండెన్స్ వేసుకోవడానికి, హాజరు వేసుకోవడానికి వెళ్తున్నారా? ఇంకేమైనా చేయడానికి వెళ్తున్నారా? అక్కడ తెలుసుకోవడానికి వాళ్ళు చెప్పింది ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు నేర్చుకుంటాం. ఉపాధ్యాయులు ఏదైతే చెప్తున్నారో సారము చింతన చేయడం, పట్టుకుంటే కేవలం పాస్ అవ్వడానికి, అటెండెన్స్ వేసుకోవడానికే వెళ్ళట్లేదు. అలాగే సత్సంగం యొక్క సారం ఏంటి? ఏదైతే మనం చెప్తున్నామో అది విని ఆసక్తి నుంచి బయటపడము, దీని యొక్క సారము. రైట్? మీరు వస్తున్నారు, నేను వింటున్నాను, నేను చెప్తున్నాను, మరి దీన్ని సత్సంగం అంటాము. నేను ఏదైతే చెప్తున్నానో కేవలం మీరు అటెండెన్స్ వేసుకోవడానికి 12:30 ప్రభుజీ రావాలి లేకపోతే ఏమనుకుంటారు, ఫీల్ అవుతారు అని అనుకొని వస్తున్నారా? లేదంటే ఇంకేదో పొందడానికి వస్తున్నారా? లేదు ప్రభు, ఇదే వీటి నుంచి బయటపడడానికి. వీటి నుంచి అంటే ఏంటి? ఆసక్తి నుంచి బయటపడడానికి. ఇది సత్సంగం యొక్క సారము. దీనికి ప్రమాణము శ్రీమద్ భాగవతం 7:14-2. మీరు వెంటనే ఓపెన్ చేయండి శ్లోకము, గూగుల్లో కొట్టండి, వెంటనే వచ్చేస్తుంది, నిమిషాల మీద వస్తుంది. ఈ రోజుల్లో ఏం తక్కువ, మనకి సాఫ్ట్వేర్ ఉంది. 7:14-2 ఆదర్శ గృహస్థ జీవితం నారద మహర్షి ద్వారా. ఈ శ్లోకం కొద్దిగా ఎవరైనా చదవండి. రెండో లైన్ లో ఉంటుంది చూడండి, మూడో లైన్ లోనే సత్సంగ సనకే ఉందా? వచ్చిందా నెంబరు? శ్లోకం వచ్చిందా మాతాజీ? నీలిమ మాతాజీ తీస్తున్నా. 7:14-2 కదా? సారీ మాతాజీ, 2 కాదు, 3-4 వస్తుంది. 3-4 ప్రభు.
3-4 శ్లోకం కన్వర్ట్ అయ్యి ఇచ్చారు సుఖదేవ్ గోస్వామి నారద మహర్షి. ఇది ఒక్క నిమిషం 3 వదిలేసి 4 శ్లోకం చదవండి. ఒక్క నిమిషం ప్రభు. 3-4 కలిపి ఉన్నాయి ప్రభు అవేనా? 3-4 కలిపి ఉన్నది. 3 వదిలేసి కింద లైన్ చదవండి. ఓకే. సత్సంగార్చనకై సంగమాత్మజాయాత్మజాదిషు విముంచేన్ముంచ్య మానేషు స్వయం స్వప్న వదుత్తితః. ఇక్కడ ఏం చెప్పారు? మొట్టమొదట్లో ఏం చెప్తున్నారు నారద మహర్షి ధర్మరాజుకి? సత్సంగ ఉందా? ఎస్ ప్రభు. సత్సంగ సనకే. సత్సంగం యొక్క సారం ఏంటి? ఆసక్తి నుంచి బయటపడడము. ఎలా బయటపడాలి? మీరు ప్రశ్న ఇచ్చారు అనుకుంటున్నాను. ప్రభుజీ ఎలా బయటపడాలి? ఇప్పుడు నేను విన్నాను 1:30కి లాగౌట్ అయిపోతాను, 2 గంటలకి ఆసక్తి నుండి ముక్తి అయిపోవాలా? లేదా 3 గంటల నుంచి నేను ఫాలో అవ్వాలా? ఆసక్తి నుంచి పూర్తిగా వైరాగ్యం తెప్పించుకోవాలా? ఇలాగే ప్రశ్నలు అవుతాయి. లేదు మాతాజీ, అప్పుడు నారద మహర్షి చెప్తున్నారు, నీలిమ మాతాజీ అలా కాదు, అలా ఆసక్తి నుంచి ముక్తి అవ్వకూడదు. అలా ముక్తి అయ్యేవాళ్ళు డివోటీ కాదు, కృష్ణ భక్తులు కాదు. ఇక్కడ చెప్తున్నారు సత్సంగే సనకే. సనకే అనేది ఏంటి? నెమ్మదిగా నిదానంగా. అంతేగాని ఓవర్ నైట్ నేను భాగవతం క్లాసు అమృతం లాగౌట్ అయిపోతాను, 2 గంటలకి 3 గంటలు భోజనం చేస్తాను, 4 నుండి ఇక నాకు వైరాగ్యం ఆసక్తి నుండి అన్నిటి నుండి ముక్తి అయిపోతాను. నాకు ఈ సంసారం వద్దు, భర్త వద్దు, పిల్లలు వద్దు, ధనం వద్దు. ఇది మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. నేర్చుకుంది గోరంతా, నేర్చుకోవాల్సింది కొండంతా. కానీ మనము కొండంత నేర్చేసుకున్నాము, ఇంకేమి లేదు, గోరంతే ఉంది ప్రభుకి. మన భావన, ముఖ్యంగా నాలాంటి వ్యక్తి భావన అన్నమాట. సత్సంగే సనకే. ఏం చెప్తున్నారు? సజ్ఞ. సనకే సజ్ఞ. సజ్ఞ అంటే సాంగత్యం ద్వారా. ఆత్మ అంటే దేహం పట్ల, జాయ అంటే భార్య పట్ల, ఆత్మజ అంటే పుత్రుల పట్ల, అగేర వగేరా ఇంకా అగేర వగేరా దాని మీద వ్యామోహము వదులుకోవాలి, ఆసక్తి వదులుకోవాలి. సత్సంగం యొక్క సారము ఆసక్తి నుంచి బయట పడడము. దీని యొక్క సారం అన్నమాట. ఇక్కడ నారద మహర్షి చెప్తున్నారు అన్నమాట. సత్సంగం యొక్క సారము ఆసక్తి నుంచి బయటపడట నెంబర్ 1. బయటపడిన తర్వాత రెండోది శ్రద్ధ పెంచుకొనుట. శ్రద్ధ పెంచుకోవాలి. ఆసక్తి నుంచి బయటపడాలి, బయటపడిన తర్వాత శ్రద్ధ పెంచాలి, శ్రద్ధ పెంచుకున్న తర్వాత 3 మనసు పెట్టాలి. ఇవన్నీ భగవంతుడు మేము అన్నమాట. తర్వాత భక్తి పెంచుకోవాలి. చివరికి భక్తి పెంచుకోవడం. ఇది సత్సంగం యొక్క సారము. ఆసక్తి నుంచి ముక్తి అయిన తర్వాత టోటల్ గా భక్తి పెంచుకోవడం అన్నమాట. రేపు ఒకసారి చెప్పరా? ఆసక్తి నుంచి బయటపడి శ్రద్ధ పెంచుకోవాలి. ఆసక్తి నుంచి బయటపడిన వ్యక్తి ఎవరైనా, జీవులు ఎవరైనా సరే, మొట్టమొదట ఆసక్తి నుంచి బయటపడడము, 2 శ్రద్ధ పెంచుకోవడము, 3 మనసు పెట్టడము, 4 టోటల్ గా దీన్ని భక్తి పెంచుకోవడము. భక్తి పెంచుకోవాలన్నమాట. టోటల్ గా భక్తి పెంచుకోవడం భగవంతుడి పట్ల. ఇది సత్సంగం యొక్క సారం. భక్తి పెంచుకోవడం, ఆసక్తి నుంచి బయటపడి భక్తి పెంచుకోవడం. మరి భక్తి యొక్క సారం ఏంటి? చేస్తున్నాం కదా మన భక్తి. మీరు చేస్తున్నారు, నేను చేస్తున్నా, అందరూ చేస్తున్నారు. ఎవరైతే మాలలు తిప్పుతున్నారో అందరూ భక్తి చేస్తున్నారు. మరి భక్తి యొక్క సారం ఏంటి? ఇప్పుడు చెప్పండి, మీ దగ్గరికి వచ్చాను నేను. పరమాత్మను చేరుకోవడం. పరమాత్మను చేరుకోవడం ప్రభు, పరంధామం. అంటే భక్తి చేస్తే వెళ్ళిపోతారా? అది ఆలోచించండి. నేను మంగళాచార్యం పాడుతూ ఉంటాను. భక్తి యొక్క సారము అజ్ఞానం కృష్ణుడిని ప్రేమించడము. మీరు మాల తిప్పుతున్నారు దేనికి? కృష్ణుడి మీద ప్రేమ ఉత్పన్నం అవడానికి. లేదా సంసారం మీద ప్రేమిస్తున్నారా? అవునా కదా? చెప్పండి. మన భక్తి చేస్తున్నాం దేనికి? కృష్ణ ప్రేమ, కృష్ణుని ప్రేమించడానికి. మీరు భాగవతం వింటున్నారు దేనికి? నాలెడ్జ్ పెంచుకోవడానికా? కృష్ణుని ప్రేమించడానికా? చెప్పండి. కృష్ణుని ప్రేమించడానికి ప్రభు.
కృష్ణుని ప్రేమించి నాలెడ్జ్ పెద్ద విశేషం కాదు. నాలెడ్జ్ అంటే జ్ఞానం పెద్ద విశేషం కాదు. నేను మీకు ఇస్తాను, ఇదే నాలెడ్జ్ ఇంకొకరు మీరు పాస్ చేస్తారు. ఇది అలాగలా వైరస్ లాగా స్ప్రెడ్ అవుతుంది. మూల ఉద్దేశం ఏంటి? ఆరాధ్య దైవం బ్రజేశు తనయ ధామ బృందం. నా ఆరాధ్య దైవము కృష్ణుడు, ఆయన నేను ప్రేమిస్తున్నాను. ఆయన ఎక్కడ ఉంటాడు? బృందావనం. నా గోల్ ఏంటి? బృందావనం వెళ్ళడం. సో భక్తి యొక్క సారము ప్రేమ. భక్తి యొక్క సారము ప్రేమ. కృష్ణుడిని ప్రేమించడం. ఎవరితో ప్రేమ అడిగామనుకోండి, ఎవరితో ప్రేమ? భగవంతుడు అనేక అవతారాలు ఉన్నాయి. ఏ అవతారాన్ని ప్రేమిస్తారు మీరు? కృష్ణ అవతారం. కాదు కాదు, నరసింహస్వామి అవతారంగా. సరే ఓకే, అవతారంలో సారమైన అవతారం ఏది చెప్పండి? మీకు సులువుగా అడుగుతున్నాను. కృష్ణ. సారము కాదు. రామయ్య? కృష్ణ అంటున్నాను కదా. ఇంకెవరు చెప్తారు? మహాప్రభు. ఎస్, మహాప్రభు. అవతారాలు అన్నిటికన్నా సారభూత అవతారము రాముడు కాదు, కృష్ణుడు కాదు. వాళ్ళు కూడా కొద్దిగా అధోరాలు ఉండిపోయారు. ఏదైతే రసస్వాదనం పొందలేదో అది ఆ అవతార స్వరూపమైన సారము గౌర అవతార. దీన్నే లోచన దాస్ ఠాకూర్ వారు ఒక పద్యం రాశారనమాట. ఏమని? అవతార సార గౌర అవతార కెనా నాభి బజిలే తార. అవతార సార శిరోమణి అంటారు. అవతారాలన్నిటికన్నా సార శిరోమణి గౌర అవతార. మీరు భక్తి చేస్తున్నారా? మీరు గౌరాంగాన్ని పూజ చేయలేదా? మీ భక్తి ఫెయిల్. ఎలాగా ఉదాహరణ చేస్తున్నారు లోచన ఠాకూర్? మీరు నదిలో ఉండి కూడా దాహంతో చనిపోయినట్లే. ఎంత చక్కగా ఉపమానం ఇస్తున్నారు ఉదాహరణ. మీరు నదిలో ఉండి కూడా స్వచ్ఛమైన మినరల్ వాటర్ మీ చుట్టుపక్కల ఉంది. వాటర్ ప్లానెట్ లో ఉన్నారు. వాటర్ ప్లానెట్ లో ఉండి కూడా దాహంతో చనిపోయాడు. ఎలాగైతే ఉదాహరణ ఇస్తున్నారు ఇక్కడ. తర్వాత గౌర అవతార గౌరంగ మహాప్రభుకి మీరు భజన చేయలేదా? భక్తి చేయలేదా? మాల అనుకొని పాముని ధరిస్తారంట కంఠాన్ని. పూలమాల అనుకొని, సుగంధమైన పూలమాల అనుకొని సర్పాన్ని కంఠాన్ని ధరించిన వాళ్ళు అయిపోతారు. ఎలాగైతే అవతార సారము గౌరంగ అవతారము, ఆ గౌరంగ మహాప్రభుకి మనము ఆరాధించలేదా? భక్తి చేయలేదా? ఎలాగైతే నదిలో ఉండి కూడా దాహంతో చనిపోతాం, అలాగే వనమాల అనుకొని పాముని సర్పాన్ని వేసుకుంటాము. చాలా అద్భుతంగా లోచన్ దాస్ ఠాకూర్ బెంగాలీ భాషలో రచించారనమాట. ఇది సారం అన్నమాట. గుర్తుంది కదా? జగదే దేదాతో శ్లోకం కంప్లీట్ అవ్వలేదు. జగదే దేదాతో నవనీత పిండో గృహే యశోద విచికిస్తయంతి ఉవాచ సత్యం వదేహి మురారే గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి. శ్లోకం కంప్లీట్ చేయనా లేకపోతే రేపు పెండింగ్ పెట్టమంటారా? కంప్లీట్ చేయమంటారా శ్లోకాన్ని? ఈరోజు కంప్లీట్. ఓకే, థ్యాంక్ యూ మాధవ్. ఎందుకంటే లేదా ఆస్వాదం అనేది సగంలో ఉండిపోతారు. ఓకే, మీరు అలాగే ఎంగిల్ చేస్తూ ఉండిపోతారు, నేను ఎంగిల్ నోరుతో ఉండిపోతాను. ఇక్కడ ఏం చెప్తున్నారు? నవనీత పిండో యశోదమాత వెన్న పెట్టిందంట. యశోద వెన్న పెట్టింది. గృహే యశోద విచికిస్తయంతి. యశోద ఇలా అన్నదన్నమాట, అనుకుంది, నేను ఇక్కడ వెన్న ముద్ద పెట్టాను కదా, ఎవరు ఇంతలోనే వచ్చి తీసేసుకున్నారు? నేను ఇక్కడ వెన్న ముద్ద పెట్టుకొని వెళ్ళాను కిచెన్ లోకి, వంటింట్లోకి. ఇంతలోని ఎవరబ్బా, ఇంతలోని ఎవరు వచ్చి ఇంత సడన్ గా ఈ వెన్న ముద్ద కాజేసారు? యశోద మాత అనుమానం కలుగుతుందంట. గృహే యశోద విచిక్స్తయంతి.
ఒక ఆందోళన, అనుమానం ఉత్పన్నమైందంట. చూడండి, యశోద అనుమానంతో అంటుందంట. ఇంతలో కృష్ణుడు ఎదురొచ్చాడు. ఇంతలో కృష్ణుడు ఎదురొచ్చాడంట. ఎప్పుడైతే అనుమానిస్తుందో కృష్ణుడు ఎదురొచ్చాడు అనమాట. ఎదురొచ్చిన కృష్ణుడికి యశోద చెప్తుంది, ఉవాచ సత్యం వదహే మురారే గోవింద దామోదర మాధవేతి. ఉవాచ అంటే పలికేను. మనం చెప్తాం కదా, భాగవతం ఉంటది, ఉవాచ, సూత ఉవాచ, సుఖ ఉవాచ ఉంటదా? ఎప్పుడు చదివారా? రాజ ఉవాచ. ఎస్ ప్రభు, ఎస్ ప్రభు. ఉవాచ అంటే పలికెను. ఎవరు పలికారు? కృష్ణుడు కాదు మాతాజీ, యశోద యశోద పలికింది. ప్రభు. యశోదమ్మ పలికి అడుగుతున్నారు యశోద అడుగుతుంది. యశోద అడుగుతుంది, ఉవాచ కృష్ణుడికి అడుగుతుంది, పలికేను. ఏం పలికింది? సత్యం వదే హే మురారి. ఏ కృష్ణ, నేను ఇక్కడ వెన్న ముద్ద పెట్టాను, ఇంతలో ఎవరో వచ్చిరా తీసుకొని వెళ్ళిపోయారు, నువ్వు కానీ తీయలేదు కదా, నువ్వేం తినలేదు కదా, సత్యం చెప్పు. ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. ఉవాచ సత్యం వదేహ మురారి. ఏ మురారే, ఏ గోవింద దామోదర, సత్యం చెప్పు. ఏంటో సత్యము? నేను ఇక్కడ వెన్న ముద్ద పెట్టాను, ఆ వెన్న ముద్ద నువ్వేమైనా తిన్నావా? అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు? మీరే అడగండి, మీరే ఊహించండి. ఏం చెప్పాడు? తినలేదంటాడు. ఆ తినలేదంట. అబద్ధమే చెప్తాడు కదా. కృష్ణుడు వెన్న తిన్నాడా తినలేదా? తింటాడు కానీ తినలేదని చెప్తాడు ప్రభు. తిన్నాడు తినలేదని ఎందుకు చెప్పాడు? అనగా అబద్ధం అయిపోయింది కదా. మీ అందరికీ తెలుసును, కృష్ణుడు వెన్న తిన్నాడు. మరి తిన్నాడు, అక్కడ అనుమానం సాక్షి అయిపోయింది. మరి ఇక్కడ కృష్ణుడు పెట్టాడు, నేను ఆయనేమో అందరికి పెట్టాడు కదా, కోతులకి, గోపబాల్ ఫ్రెండ్స్ కి పెట్టాడు. కాబట్టి ఆయన తిన్నాడు తినలేదు రెండు ఎట్టకంటే తీసుకున్నాడు. అదే ఇక్కడ అబద్ధం చెప్పాడు, యశోదతోనే అబద్ధం చెప్పేశాడు కృష్ణుడు. ఏదైతే మటుకు కృష్ణుడు తిన్నాడు, కోతులు తినిపించాడు అంటే అది దొంగలాడి అయిపోయింది, తిన్నాడు. మరి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒక్కడు తినలేదు కదా, అందుకని ఆమె అడిగింది నువ్వు తిన్నావా అని అడిగింది. అవును, ఓకే, నువ్వు తిన్నావా లేదంటే అందరు తినిపించావా కొన్ని ఈ విధంగా అనుకోండి. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు? ఆయన సమస్త ప్రాణకోటికి వెడుతున్నాడు కాబట్టి ఆయన తినట్లేడు. మనందరికి అంటే ఆయన నోరు తెరిచినప్పుడు అన్ని చూపించాడు కదా ప్రభుజీ, అట్లా అందరికి పెడుతున్నాడు కాబట్టి ఆయన తినట్లేడు, మనకు పెడుతున్నాడు కాబట్టి నేను తినలేదు అన్నాడు. ఇది ఆ చింత లేదని చెప్తారు కదా ప్రభు, తిననట్టు తినచ్చినట్టు అట్లా అనుకోవచ్చా? అది కూడా కాదు. ఇక్కడ సీక్రెట్ రహస్యము మీకు ఓపెన్ చేస్తున్నాను, చూడండి. వెన్న ఎక్కడి నుండి వచ్చింది? ప్రకృతి సంపదే, రైట్? వెన్న ఎక్కడిది? ఈ ప్రకృతి సంపదే. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఈ ప్రకృతిలో ఉన్నదంతా నాదే, నేను భోక్తని, నేను భోక్తని, మీరు భోగాలు. ఈ జీవులు ఈ జీవులు తర్వాత సంపద గాని జీవులు గాని ఏదైనా సరే దానిలో ఉన్న పదార్థం గాని ద్రవ పదార్థం అయినా ఘన పదార్థమైన జీవులైన ఏదైనా మీరు నేను భోక్తని, మీరు భోగులు, మీరు భోగ వస్తువులు, నేను భోగిచ్చేవాడిని. ఈ ప్రకృతులంతా కూడా నాదే. నా ఇంటి సొమ్ము తినడంతో నేను ఎందుకు దొంగతనం అవుతుంది? నేనెందుకు దొంగని? యశోదతో ఈ విధంగా చెప్తాను, నేను దొంగతనం చేయలే. ఇది దీంట్లో ఆంతరంగిక కారణం అన్నమాట. మనం మన ఇంట్లో సంపద తిన్నా మనం దొంగలమే. మనం మన ఇంట్లో సంపద తింటున్నాము, క్లాస్ అయిపోతుంది, మీరు భోజనానికి కూర్చుంటారు, నేను కానీ మీరు కానీ, అయినా సరే మనం దొంగలమే. కృష్ణుడు ఆయన ఇంటి సంపద ఆయన తింటున్నాడు, తిన్నా ఆయన దొంగ కాదు. ఎందుకు? ఈ ప్రకృతి సంపద అంతా ఆయనది, ఆయన భోక్త. అందుకనే ప్రతి ఒక్కటి కూడా భగవంతుడికి అర్పించి తినాలి. ఆయన భోక్త అన్నమాట, ఆయనే భోగిచ్చేవాడు. మిగతా వాళ్ళంతా భోగ వస్తువులు, భోగ వస్తువులు మనం అందరం కూడా. ఇదే కృష్ణుడు అక్కడ చెప్తున్నాడు అనమాట. సత్యం చెప్పు నాయన కృష్ణ కనయ్య. ఉవాచ సత్యం వదేహ మురారే. ఏ మురారే, ఏ గోవింద, ఏ దామోదర, సత్యం చెప్పు, వెన్న తిన్నావా? అప్పుడు బ్రజభాషలో చెప్తున్నారనమాట. మయో
మై నహి కాయ మాకన్ మాకన్ మై నహి కాయో. నేను అమ్మ నేను వెన్న తినలేదు అనేది అసత్యము. అసత్యంలో కూడా సత్యమే ఉంది. కృష్ణుడు ఏదైతే చెప్తాడో అది సత్యము, గుర్తుంచుకోండి. ఎందుకంటే కృష్ణుడి పేరే సత్యం అన్నమాట. కృష్ణుడికి ఒక పేరు సత్యం. శ్రీమద్ భాగవతము 10:2:26 దేవతలు గర్భస్థ తుతి చేస్తారు. సత్యమైన పేరు. గర్భస్థ తుతి ఇంకా కృష్ణుడు బయటికి రాడు, తల్లి గర్భం నుంచి, హృదయ గర్భం నుంచి బయటికి రాడు. ఎప్పుడైతే హృదయంలో ప్రవేశిస్తాడో కృష్ణుడు, దేవతలందరూ కూడా గర్భస్థ తుతి చేస్తారు 2వ అధ్యాయంలో. సత్యం సత్యవ్రత సత్యం పరత్రి సత్యం సత్య యోని నహిత సత్యం. ఏ సత్యం కృష్ణ, నీ సత్యము, నువ్వే సత్యము, నీ మాట సత్యము, నీ వచనం సత్యము, నీ యొక్క నడక సత్యము, నీ నేత్రాలు సత్యము, నీ పలుకు సత్యము. టోటల్ గా అంతా కూడా సత్యం 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 అని 9 సార్లు శ్రీమద్ భాగవతం 18,000 శ్లోకాల్లో ఒక విషయాన్ని 9 సార్లు చర్చించలే. కేవలం గర్భస్థ స్థితిలోనే చర్చిస్తారన్నమాట దేవతలు. సత్యం 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 అని. ఎందుకు? కృష్ణుడే పరమ సత్యము. కృష్ణుడు పరమ సత్యము ఇక్కడ చెప్తున్నారన్నమాట. కృష్ణుడు ఏదైతే చెప్పాడో అదే సత్యము, మిగతాదంతా అసత్యమే. కృష్ణుడి కోసం ఏదైతే చేస్తామో మనము అది కూడా సత్యమే. కృష్ణుడు సత్యమే. అలాంటి సత్యం కోసం మనము చేసే క్రియకర్మ కూడా సత్యమే అవుతుంది. అది అసత్యమైన సత్యమే అవుతుంది. కృష్ణుని విడిచి ఏదైతే చేస్తామో ధర్మమో సత్యం అనేసి అది అసత్యమే అయిపోతుంది. దీనికి ప్రమాణము భీష్మాచార్యులు. భీష్మాచార్యులు కృష్ణుడి విడిచి ధర్మపాలన చేశాడనమాట. సత్యం మీద నిలబడ్డాడు. ఆ సత్యం ఎవరి కోసము? తన తండ్రికి ఇచ్చిన మాట కోసమే నిలబడ్డాడు. దాని వెనకాతలు ఎంత పెద్ద ఆధారమం జరిగిందో అని పట్టించుకోలేదు. అలాంటి భీష్ముడు సత్యవాది అయినా అసత్యమే. కృష్ణుడి కోసం చేయలే, అది ధర్మం కోసం చేయలే. ధర్మం కోసం ఏదైతే చేస్తామో సత్యము అదే సత్యము. ధర్మాత్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం ఎవరు? భగవంతుడి యొక్క స్వరూపం. రెండో విధంగా వసుదేవుడు మాట ఇచ్చాడు కంసుడికి, దేవకికి పుట్టిన బిడ్డలందరినీ నీకు అప్పచెప్తానని. కానీ అష్టమ గర్భం ఎప్పుడైతే కృష్ణుడు జన్మించాడో మాట తప్పాడు. అక్కడ ఎందుకు తప్పాడు? కృష్ణుడి కోసం. అయినా సరే భాగవతంలో చోటు చేసుకున్నాడు. తర్వాత ఆయన కీర్తి ఇంకా పెరిగిపోయింది. ఎందుకు? కృష్ణుడి కోసం అసత్యం ఆడాడు, అయినా సరే సత్యమే. ఇక్కడ భీష్ముడు తన కోసం సత్యం మీద నిలబడ్డాడు, అది అసత్యం అయిపోయింది. ఇది సారము. ఇక్కడ బిల్వ మంగళ ఠాకూరు చెప్తారన్న, జగదత్తో నవనీత పిండో గృహే యశోద విచికిత్సయంతి ఉవాచ సత్యం వదహే మురారే గోవింద దామోదర మాధవేతి. ఏ గోవింద, ఏ దామోదర, నవనీత పిండో వెన్న ముద్ద తిన్నావా? సత్యం చెప్పు అనేసి యశోద అడిగింది. ఓకే, హరే కృష్ణ. ప్రభు ఇక్కడ భీష్మాచార్య గురించి ఏమన్నారు ఒకసారి చెప్పరా? భీష్మాచార్యులు తన తండ్రికి ఇచ్చిన మాట, సంతనుడి కోసం మాట ఇచ్చాడు. ఈ గాది, ఈ రాజసింహాసనం, హస్తినాపుర రాజసింహాసనం మీద ఎవరెవరైతే కూర్చుంటారో వాళ్ళు నేను కాపాడుతాను, సంరక్షిస్తాను, అది ఇది ఎన్నో వాగ్దానాలు చేశాడు. అదంతా వాళ్ళ కోసం, కృష్ణుడి కోసం చేయలే భీష్ముడు. అవునా? ధర్మమే కానీ సత్యమే, సత్యపాలనే కానీ తన కోసం చేసుకున్నాడు, తన పరివారం కోసం చేసుకున్నాడు. ఇది అసత్యమే అవుతుంది. అదే వసుదేవుడు అసత్యం పలికాడు, అయినా సరే కృష్ణుడి కోసమే అసత్యం, అబద్ధం ఆడాడు. చాలా ఇవన్నీ మర్మ సిద్ధాంతాలు ఉంటాయి. అన్ని కూడా మనం జాగ్రత్తగా శ్రవణం. అందుకనే సత్సంగంలోకి వచ్చి ఇలాంటివన్నీ చాలా చాలా చక్కగా మనం అందరం కూడా తెలుసుకోవాలని. ఓకే, ఇందులోకి వచ్చాక మేము కూడా కృష్ణ కోసం చాలా అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. పర్వాలేదు, అదే సత్యమే అవుతుంది. కృష్ణుడి కోసం చేయండి, సత్యమే. కృష్ణుడికి విడిచి మీరు ఏదైతే చేస్తారో అది సత్యమైన అసత్యం అయిపోతుంది.
ఇది బిల్వమంగళ ఠాకూర్ మనకి ఈ రోజు శ్లోకం మీద మనకి ఒక నీతి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో కొన్ని మచ్ కొన్ని మాతాజీ. మోసం చేయడానికి కొన్ని చోట్ల అబద్ధాలు చెప్తాం ప్రభు. తర్వాత అంటే అర్థమవుతుంది కృష్ణ కోసమే చేస్తున్నాం కదా, కృష్ణ నువ్వే పెద్ద దొంగవు కదా, నీ కోసం మేము ఇది దొంగతనాలు చేస్తున్నాం అని ఏదో ఒకటి అట్లా చెప్పేసి మేనేజ్ చేసుకుంటా ఉన్నాం ప్రభు. ఇప్పుడు మీరు చెప్పాక ఓకే మనం చేసింది కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడు. ఓకే